ఈ రోజు మనం అనంతపురంలో అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడో వెళ్ళి దాదాపుగా కోటాక్ గానీ హైదరాబాద్ గానీ ఎక్కడైనా డిఫరెంట్ ప్లేసెస్ లో వెళ్ళి ఎక్స్పెన్సివ్ గా మనం అక్కడ మనీని స్పెండ్ చేస్తూ చేయకుండా అదే కోటాలో ఉండే ఏదైతే కరికులం ఏదైతే ఉందో దాన్ని మన అనంతపూర్ లో ప్రతి స్టూడెంట్ కి అందించాలనే ఒక తలంపుతో బన్సల్ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు బన్సల్ క్లాసెస్ లో ఆల్ ఇండియా ర్యాంక్స్ 5 times, ఆల్ ఇండియా ర్యాంక్ 1 5 times, 6 times 2, 6 times 3 ర్యాంక్, అంటే దాదాపుగా సింగిల్ డిజిట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 2 3 4 ఇవి ఏవైతే రావడం ఉన్నదో అంత ఈజీ టాస్క్ అనేది కాదు. అంటే అటువంటి దాన్ని కూడా బన్సల్ క్లాసెస్ అనేది సాధించడం అనేది జరిగింది. ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ కావడం అనేది ఒక శుభ పరిణామం. ఇంతవరకు మన అనంతపురం జిల్లా పిల్లలందరూ కూడా ఇక్కడి నుంచి విజయవాడ కానీ హైదరాబాద్కు మాత్రం వెళుతూ ఉన్నారు. దాని వల్ల కూడా పెద్ద ఎత్తున మన పేదరికంలో ఉన్న పిల్లలు కూడా ఎక్కువ డబ్బును వేస్ట్ చేస్తున్నారు, లక్షల కొద్దీ డబ్బును వేస్ట్ చేస్తూ ఉన్నారు. బన్సల్ క్లాసెస్ అనేది ఈ దేశంలో నెంబర్ 1 ఇన్స్టిట్యూషను. ఐఐటి ర్యాంకింగ్ లో కావచ్చు, ఎన్ఐటిలో కావచ్చు, ఆ తర్వాత నీట్ ఎగ్జామినేషన్ లో కూడా నెంబర్ 1 యొక్క ర్యాంకు, ఇండియాలో నెంబర్ 1 ర్యాంకు చాలా సార్లు సాధించింది. సో ఇటువంటి క్లాసెస్ అనంతపురం పట్టణంలో మనం ప్రారంభించడం వల్ల తక్కువ ధరకే పేద విద్యార్థులు అత్యున్నతమైన టీచింగ్ క్లాసెస్ ను ఇక్కడ పొందగలుగుతారు. ఏమైతే సిలబస్ కోటాలో ఏమైతే ఉందో అక్కడ సిలబస్ కానీ, ఆ కరికులం కానీ, ఆ సిస్టమ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అక్కడి స్టాఫ్ మెంబర్ల చేత ఇక్కడ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయని సమీర్ గారు తెలియపరుస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల అత్యున్నతమైన రిజల్ట్ మన ప్రాంతంలో పిల్లలు సాధించి తక్కువ డబ్బుతోనే సొంత ప్రాంతంలో నుండి ఇక్కడ అన్నం తినేసి, చాలా మంది మనం విజయవాడలో మన పిల్లలు పోయినప్పుడు ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, హైదరాబాద్ లో కూడా ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సొంత పట్టణంలో నుండి ఇక్కడనే మంచి భోజనం చేస్తూ మంచి క్లాసెస్ బన్సల్ క్లాసెస్ ద్వారా అత్యున్నతమైన ఐఐటిఎన్స్ భవిష్యత్తులో తయారవుతారని కూడా ఈ యొక్క బన్సల్ క్లాసెస్ తరపున కూడా సార్ గారు తెలియపరుస్తారు. ఏపీలో ఆల్రెడీ కర్నూలు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఈ రోజే ఇదే ఇక్కడ అనంతపురం స్టార్ట్ చేశారు. అక్కడ ఆల్రెడీ వైజాగ్ ఉంది, వైజాగ్ అండ్ విజయవాడ స్టాఫ్ వస్తారు, స్టాఫ్ ఇక్కడికి వస్తారు. అక్కడ సెలెక్టెడ్ మెంబర్సే ఫిజిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆల్ సబ్జెక్ట్స్ అందరూ ఇక్కడికి వస్తారు. అక్కడ సెలెక్టెడ్ స్టాఫే ఇక్కడికి వస్తారు.